నా భర్త నాతో కలవట్లేదని యోగా ట్రైనర్తో కలిశాను. సైలెన్స్ తప్ప మరేమీ లేని బోరింగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ భరించలేనిదిగా ఉంటుంది. మా బిజీ షెడ్యూల్స్ వల్ల మా రోజువారీ గొడవలు, వాదనలతో నా భర్త, నేను మంచి రిలేషన్షిప్లో లేము. మేము మా వర్క్స్ తర్వాత వచ్చి అలసిపోయి పడుకుంటాం. మా ఇద్దరి మధ్య ఉన్న నెగటివ్ ఎనర్జీపై ఎక్కువగా ఫోకస్ ఉండడం వల్ల ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ, ఆప్యాయత ఉండదు. మేము నెల రోజుల నుండి శృంగారం చేయం. ఎప్పుడో ఓసారి ముద్దు. అది కూడా చాలా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే. మా ఇద్దరికీ పిల్లలే ఫస్ట్ ప్రియారిటీ. అస్సలు మా రిలేషన్ని సరిగ్గా చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సమయంలో మా మ్యారేజ్ రిలేషన్లో ఇద్దరం కూడా హ్యాపీగా లేమన్నది నిజం. నాకు నేనే బోర్గా. వీటికి తోడు మరో చెత్త విషయం ఏంటంటే, మేము మా రిలేషన్షిప్ని బాగు చేసేందుకు ఎలాంటి పనులు చేయకపోవడం. బయటికి చూసేందుకు ఫ్యామిలీ, అప్పుడప్పుడు కలిసి గ్రాండ్ డిన్నర్స్, ఇవి తప్ప నా జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా లేను. ఓసారి నన్ను నేను అద్దంలో చూస్తే ఎంత అసహ్యంగా కనిపించానో, బోరింగ్గా అనిపించింది. నేను నా కాన్ఫిడెన్స్ని తిరిగి పొందాలని, మళ్లీ మంచిగా కనిపించాలని అనుకున్నా. యోగాలో చేరా. అందుకోసం మా ఇంటి దగ్గర్లోని యోగా క్లాస్లో చేరా. ఎటువంటి సాకులు చెప్పకుండా ఓ లైఫ్ స్టైల్ పాటిస్తున్నా. నేను నా క్లాసెస్ స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్తో ఉన్నా. రోజురోజుకి నా బాడీ మొత్తం చురుగ్గా, ఫ్లెక్సిబుల్గా మారడం గమనించా. యోగా చాలా కష్టంతో కూడిన పని. అయినా నాకు నచ్చింది. రెగ్యులర్గా క్లాస్లకి డుమ్మా కొట్టకుండా వెళ్లేదాన్ని. దీనికి మరో కారణం కూడా ఉంది. నన్ను కట్టిపడేసిన యోగా ట్రైనర్. నా యోగా ట్రైనర్. ఇతను చాలా అందంగా ఉన్నాడు. మెలితిరిగిన కండలతో చూడ్డానికి చాలా హ్యాండ్సంగా ఉన్నాడు. అతను మాకు యోగా నేర్పించే విధానం చాలా బావుంటుంది. కష్టమయ్యే చాలా ఆసనాలు కూడా ఎంత బాగానో నేర్పించేవాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. అతను నన్ను గమనిస్తూనే ఉంటాడనుకునేదాన్ని. ఓసారి ఆశ్చర్యంగా అతను నా ఆసనాలు వేసేందుకు, నాకు హెల్ప్ చేసేందుకు ట్రై చేశాడు. నన్ను బ్యాలెన్స్ చేసేందుకు నా నడుముపై అతని చేయి పడింది. మృదువుగా ఎంతో బాగుంది ఆ స్పర్శ. నెలల తరబడి శృంగారం ఊసేలేని ఓ స్త్రీకి ఇంద్రియాలన్నీ ఒక్కసారిగా అదిరిపడ్డాయి. ఓ రోజు ఏమైందంటే ఆ రోజు శనివారం మధ్యాహ్నం మా యోగా క్లాస్ అయిపోయింది. అందరూ వెళ్లిపోయారు. నేను వెనకే ఉండి అతనితో మాట్లాడే అవకాశం కోసం వెతుకుతున్నా. నేను నా పోస్చర్స్, లైఫ్ స్టైల్ గురించి మరింత మాట్లాడేందుకు ట్రై చేశా. ఈ లోపు తనే నా దగ్గరికి వచ్చాడు. నాకు ఒకటే చెమటలు పట్టాయి. చాలా దగ్గరికి వచ్చాడు. ఒకరికొకరం చాలా దగ్గరగా ఉన్నాం. నేను షాక్లో ఉన్నా. రెచ్చిపోయి శృంగారం. అతడు నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను షాక్ అయ్యా. కాని నేను కూడా అతన్ని ముద్దులో పడిపోయా. ఇద్దరం రెచ్చిపోయి మరి ముద్దులు పెట్టేసుకున్నాం. మా పెదాలు కొట్టుకుంటున్నాయి. అతను వెంటనే నన్ను ట్రైనర్ డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. మేము గాఢంగా కిస్ చేశాం. అతని చేతులు నా శరీరమంతా తిరిగాయి. నేను ఎప్పుడు ఎంజాయ్ చేయనతంగా చేశా. మైండ్ బ్లోయింగ్ హాట్ రొమాన్స్. భర్తకి చెప్పను. ఇంతలా రెచ్చిపోయి రొమాన్స్ చేయడం ఎంత బాగుందో. నన్ను నేను నమ్మలేకపోయా. నేను ఆ పని అయ్యాక ఇంటికి వెళ్ళా. ఆ అద్భుతమైన ఫీలింగ్ నుండి మెల్లిగా బయటికొచ్చా. అప్పుడే నేను ఈ లోకానికి వచ్చా. నా భర్తను మోసం చేశా. 17 ఏళ్ల రిలేషన్షిప్ ఒక్కసారిగా కుప్పకూలింది. కాని ఈ విషయం గురించి నా భర్తకి చెప్పకూడదనుకున్నా. ఎందుకంటే నేను రిస్క్ చేయాలనుకోవడం లేదు. కాని ఆ రోజు నుంచి వీలున్నప్పుడల్లా యోగా ట్రైనర్తో మంచి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నా. దీన్ని నేను వదులుకోలేకపోయా. నేను చేసేది తప్పే. కాని తప్పట్లేదు.